ఎందుకురా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మనకేం తక్కువైందని చెప్పు. నేను కట్నం ఇయ్యలేనా? నీకు అందం లేదా? నీకు ఐశ్వర్యం లేదా? ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఇంకా పిచ్చోడే నువ్వని ఇష్టపడ్డది? పిచ్చోడే కావాలా నీకు? బాపు, అబ్బాయిలు కాలేజీ గేట్లో అడుగు పెట్టకముందే కాల్గర్ల కోసం ఆలోచించే రోజులు బాపు ఇవి. అలాంటిది ఇతను అమ్మాయిల వంక చూడాలంటేనే ఆమడ దూరం పరిగెత్తుతాడు. అసలు అబద్ధం అంటేనే గిట్టనివాడు, మోసం అంటే తెలియనివాడు, పుట్టి అమాయకుడు బాపు వాడు. పుట్టి అమాయకుడు అని నువ్వే అంటాను. అమాయకుని చేసుకుని నువ్వేం చేస్తావమ్మా? అతను అమాయకుడే కావచ్చు, కానీ అతని మంచితనం నాకు నచ్చింది. ప్రతి తండ్రి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇప్పుడు నీ నిర్ణయంతో నా చేతులు కట్టేస్తావు. నీ జీవితంతో ప్రయోగం ఎందుకు చేస్తున్నావు? బాపు, ప్రతి ఆడపిల్ల మంచి భర్త రావాలని కోరుకుంటుంది. నేను తనలో మంచితనాన్ని చూశాను. ఆ ప్రయోగంలో నేను సక్సెస్ కానని ఎందుకు అనుకుంటాను? ఆస్తిపాస్తులే కావాలంటే మనకు లేవా బాపు? అదే మంచి మనసున్న మనిషిని కావాలంటే పైసలతో కొనలేము. అతను కలలు కానీ రాకుమారుడు కాకపోవచ్చు, కానీ కలకాలం నాతో ఉంటాడని నమ్మకం నాకుంది. నీ ఆలోచన నేను గౌరవిస్తున్నా బిడ్డ. నీకు జరగరాని జరుగుతుంది, నేను తట్టుకోలేను బిడ్డ. అందుకే నేను ఇలా అన్నా. ఏమైందిరా? ఇది చూడరా. అరే పెళ్లి చూపుడు మా కానీకా. ఇది చూడరా, తలపైకి ఎత్తి చూడరా. వీడెక్కడ దొరికిందిరా మనకు? అరే అసలే ఇది 101, ఇది తప్పితే 116 కావాలి. అరే జర చూడరా. చంద్రకళాధర సహృదయా. వీడు ఇంతే బాబు, అమాయకుడు. చెల్లెదైతే పిలిపియండి. అయితే అవుతుంది, లేకపోతే లేదు. మంజు, చూడరా, అరే చూడరా, అమ్మాయిని చూడరా. నీ అమ్మ కర్మ పాడుగాను. ఏందే ఇంతసేపు అయినా కనీసం ఇవాడు ఇటని చూడన్నా చూస్తలేదు. అసలు మాటలు వచ్చారావా? నీ సిగ్గు ఇంతకు చదువుకున్నాడా లేదా? నాటగీతలు గీస్తా ఉన్నాడు. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? పెళ్లి చూపులు మీకా మాకా? ఈ యాక్షన్కి ఏం తక్కువ లేదురా బాబు. మామూలు సంగతికి ఇట్లున్నది. చెల్లెనడి చెప్తే మేము బయలుదేరుతాం. నీకు ఇష్టమేనా? మీ వాడు లాల్చి పైదం వేసిండు. భరతనాట్యం ఇట్లా వచ్చా? భరతనాట్యం కాదమ్మా, వాడు పెద్ద సాగర సంగమం. ఏమన్నా చదివిందా? ఈ లోకంలో అన్ని శాస్త్రాలు తాళపత్ర గంధల కాంచెలు చదివిండు. మంజు, నేను చెప్పాలా? బాబు, నాకైతే ఇది ఇష్టం లేదు. ఎందుకంటే అది ఇష్టపడ్డది కాబట్టి, మంచి ఇష్టపడ్డది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. మరి ఆ కట్నం మీద అడుగురి. అరే ఆగుతావు 5 నిమిషాలు.
ఇగో బాపు మావునికి కట్నం అంటే ఇష్టం ఉండదే. కావాలంటే వాళ్ళ అమ్మాయికి ఏమైనా పెట్టుకోనండి. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा శుభ బాపు కట్నం అంటున్నావు కాబట్టి నా బిడ్డకు ఇల్లుగా నీకు కానుక ఇస్తున్నా. ఎందుకంటే నువ్వున్న ఇంట్లో నా బిడ్డ నిమిడదు కాబట్టి. మంజు మంజు కూర్చో. ఏమైంది అట్లా చూస్తాను? అయినా నువ్వు గా బిత్తిరిగాన్ని చేసుకుంటా అంటే నేనేమో అనుకున్నానే. అయినా నువ్వు గ్రేటేనే. నువ్వేంది, నీ రేంజ్ ఏంది? గట్ల ఎట్లా ఆలోచించినవే ఇంత మంచిగా? ఇచ్చిదానా, మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. అది రాయని తెలుసు. అదే బయట ఉంటే దండం పెట్టుకుంటామా? గుళ్ళోకి వచ్చింది కాబట్టి దాని విలువ. అట్లనే మా ఆయన నేను చేసుకొని మనిషిగా మార్చుకున్నా. ఇప్పుడు బిత్తిరోడు కాదే, మా ఆయన మంచోడు. సరే కానీ అదే బిత్తిరేషాలు ఎత్తాడా లేకుంటే నువ్వేమైనా చెప్పినట్టు వింటాడా? చీ, అట్లేం లేదే. నేను ఏది చెప్తే అదే వింటాడు. నువ్వు అనుకున్నట్టు బిత్తిరోడు కాదే. నా భాస్కర్ ఇప్పుడు బంగారం అసంటాడు. ఏమోనే, అప్పుడు నువ్వు వాడిని వేసుకుంటా అంటే నాకు మస్తు భయమైంది. కానీ ఇప్పుడు నిన్ను చూస్తా అంటే నాకు నిజంగా ఈర్ష్య కలుగుతుంది. సరే, నా స్టోరీ అటు ఉంచు. కానీ ఇంతకీ నీ కాంత స్టోరీ ఏదాకొచ్చిందే? కాంతగాని కథ నాకేట అర్థం అవుతలేదే. నువ్వన్నా ఇంత ధైర్యం చేసినావు కానీ నేనైతే ఏం ధైర్యం చేయలేకపోతున్నా. ఎందుకే? చేసుకుంటే ఎట్లుంటుందో, చేసుకోకపోతే ఏమవుతుందో నాకేం అర్థమవుతలేదే. ఏది మన చేతుల్లో ఉండదే. మన తలరాత ఎట్లుంటే అట్లా అవుతుంది. ఎందుకు అంత ఆలోచిస్తావు? నీలా అయినా మనం అనుకునే అయితే వద్దనుకుంటే జరగకుండా ఉంటుందా? ఏది రాసి పెట్టుంటే అట్లా అవుతుంది. హలో మాస్టారు, ఏంటి ఈ వేషాలు? ఎప్పుడు చూడలేదా ఇవన్నీ? అబ్బా, ఇంత నాకు ఉన్నదనుకుంటే పెళ్ళి అయితే ఇవన్నీ వస్తారనుకుంటే నేను ఎప్పుడూ పెళ్ళి వేసుకుంది. అబ్బా, ఎంత ఆనందం ఉందో. అందుకనే మా బాపు ఇవన్నీ నా కోసం రాసిచ్చాడు, నీ కోసం కాదు. ఉన్నాయా మీ ఇంట్లో ఇవన్నీ? నీదైతే నాదే, అంత మనదే కాదే. అవును, నిన్ను ఒకటి అడగాలి. నన్ను ఇష్టం ఉంటే చేసుకున్నావు నువ్వు? ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? నేను నీ పక్కన ఎందుకుంటా? అంటే నేనంటే ఇష్టం ఉంటే చేసుకున్నావా? అయ్యో, ఏరి కోరి మరీ చేసుకున్నా. మంజుల, నేను ఇంత అమాయకుని, నన్ను ఎందుకు నచ్చావు నువ్వు? అందరు అమాయకులు అనుకుంటే మరి నిన్నెవరు చేసుకోవాలి? నిజంగా నాలో నీకేం నచ్చింది? అవును, నిజంగా నువ్వు అన్నదే, నీ అమాయకత్వమే. మరి
నాలో నీకేం నచ్చింది? నువ్వు ఏమనుకోవద్దు, నీకంటే నీ జడంటే నాకు ఇష్టం. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నీ జడంటే నాకు ఇష్టం. బాబు నీ పేరేంటి నాయనా? ఓస్, అంతేనా? జడంటే నా అంత ఇష్టమా? దానికేం భాగ్యం? తీసుకో. పువ్వాలు జడా మల్లె పూల జడా ఓ పాము జడా సత్యభామ జడా. నీకు ఇది ఇష్టం, నాకు నువ్వు ఇష్టం. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఇద్దరం కలిసి ఉందాం, సరిపోతుంది. ఇది కూడా బాగానేది మంజుల, అందుకే నీ పేరు బంగారం పెట్టుకుంటున్నా. నీకు కోసం జడ అవసరం లేదు, నీ పేరే మార్చున్నావు బంగారు. అలాగని సాంప్రదాయాలను పక్కన పెట్టకుండా పొద్దున్నే లేసి నువ్వు యోగా చేయి, నేను వంట చేసుకుంటా. పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలి తప్ప సంప్రదాయాలను పక్కన పెట్టకూడదు. ఇవన్నీ గుణాలు నీలో కనిపించినాయి కాబట్టి ఏరి కోరి మరీ నిన్ను చేసుకున్నా. ఏరికోరా చూసి చేసుకున్న సంబంధం కాదా మనది? అయ్యో రామా, నిన్ను చూసి నీ పద్ధతులు చూసి మా బాపుకు చెప్పి మరీ ఒప్పించుకొని చేసుకున్న సంబంధం ఇది. మంజు, నువ్వు చూస్తేనే మోడర్న్ అమ్మాయిలు ఎక్కున్నావు, నీతో నే ఇమ్మడగలనా? ఒక అమ్మాయి ఎలాంటి భర్త కావాలని అనుకుంటుందో అలాంటి లక్షణాలన్నీ నీలో చూసాను, అందుకే నిన్ను చేసుకున్నాను. నేను మోడ్రనే కావచ్చు, అంత మాత్రాన సంప్రదాయాలు పక్కన పెట్టే అమ్మాయిని మాత్రం కాదు.